రావు గారు నౌ యువర్ టర్న్. మీరేం చేయబోతున్నారు? కొత్తిమీర కీమా బోండా. కొత్తిమీర కీమా బోండా. ఎస్. ఓకే, కొత్తిమీర కీమా బోండా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కొత్తిమీర కీమా బోండా కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 100 గ్రాములు, కొత్తిమీర 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి 1 కప్పు, వంట సోడా చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి రావు గారు స్టార్ట్ చేసేద్దామా? అవునండి. ఆయిల్, తర్వాత జీలకర్ర వేస్తారు. కరెక్ట్. ఎస్, నాకు చూస్తారా తెలిసిపోయింది. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. అవునండి. ఇప్పుడు మీకు బై హార్ట్ అయిపోయింది అనమాట. అసలు మనకి ఫస్ట్ రావడం ఇది సీరియల్స్ ఏనా లేకపోతే ఏదైనా మూవీస్ నుంచా, సీరియల్స్ నుంచా, టెలిఫిలిమ్స్, యాడ్లు? లేదు, ఫస్ట్ అతడు మూవీ చూసాను. అతడు మూవీలోనా? చైల్డ్ ఆర్టిస్ట్ అంటే త్రిషాకి సిస్టర్. ఓకే, అదే ఫస్ట్ ఎంట్రీయా? అదే ఫస్ట్. ఆ తర్వాత సీరియల్, ఆ తర్వాత స్టాలిన్ కూడా చేశాను. స్టాలిన్ దాని తర్వాత ఎంట్రీలో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎంట్రీ మూవీసే, తర్వాత సీరియల్స్ కి వచ్చారు. ఓకే, వెళ్తున్నాయి చట్పట్ చట్పట్. కొంచెం జింజర్ గార్లిక్. ఓకే, చాలా కొంచెం వేస్తున్నట్టున్నారు రావు గారు. అంటే 1 టీ స్పూనే కదండి, ఎక్కువ కాదు కదా. ఓకే, ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. రావు గారు ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. అసలు రావు గారు ఏం చేసినా టేస్టీగానే ఉంటుంది. ఇది కీమా కదా, ఎందుకు అలా అట్టుకుపోయి ఉన్నాయి? కీమా అంటే బాగా కొట్టి పెట్టారు, అది దగ్గరగా ఉన్నది, ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. మీరు గ్యాప్ తీసుకున్నట్టున్నారు పిల్లడి కోసమనా? అంతే కదా, ప్రతి ఆర్టిస్ట్ అది ఉంటుంది, వాళ్ళ పిల్లల కోసమని కొంచెం గ్యాప్ తీసుకుని వాళ్ళు సెటిల్ అయ్యాక మళ్ళీ రీ ఎంట్రీ ఉంటుంది. ఈలో పొళ్ళు తగ్గించుకోవడాలు, గ్లామర్ మెయింటెనెన్స్ అక్కర్లేదులే, పిల్లోడు ఎలాగో తిప్పిస్తున్నాడు కాబట్టి పొళ్ళు మొత్తం తగ్గిపోతుంది. నెక్స్ట్ ఉప్పు, కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా, ఇంకా దాన్ని యాడ్ చేయ అవసరం లేదా? ఆయిల్ కానీ వద్దండి, దీంట్లో ఫ్యాట్ ఉంటుంది కదా కీమాలో, అదే ఆయిల్ దానితో అయిపోతుంది. ఇష్టమైన ఫుడ్ ఏది మోనికా? సీ ఫుడ్ అంటే చాలా. సీ ఫుడ్ అంటే ఇష్టం, ఏదైనా సరే సీ ఫుడ్. నేను కొత్తిమీర కీమా బోండా కదా, ఎక్కువ కొత్తిమీర వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసి కొంచెం బ్రెడ్ క్రమ్స్, దేనికంటే బైండింగ్ ఏజెంట్ అనమాట. ఇది పొడి పొడిగా ఉన్నది. మీకు ఉండలు కావాలంటే కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. కొన్ని ఎగ్స్ కూడా వేసుకుంటారు, ఎగ్స్ కూడా బైండింగ్ ఏజెంట్ అనమాట. అంటే అది దింపేటప్పుడు వేస్తారేమో మీరు ముందే? ఇప్పుడు వేడిగా ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇందాక కొంచెం ఉన్న వెట్ కూడా పోయి ఇప్పుడు మొత్తం డ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే మనం కొంచెం మిక్సీలో వేసుకొని కొంచెం బ్లెండ్ చేసుకుందాం. సో మీకు మంచి అంటే షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కీమాలో ఏంటంటే కొంచెం ఇప్పుడు మీకు చిన్న చిన్న అంటే పీసెస్ ఉంటాయి అనమాట. సో కొంచెం స్మూత్ గా రావాలంటే మీకు ఒకసారి మిక్సీలో వేసుకుంటే మీకు మంచి ముద్దగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఒక మిక్సీలో ఒక 2 minutes లో కొట్టి తీసుకుందాం. సో ఇన్ ద మీన్ టైం ఏం చేయాలంటే మీరు ఆన్ చేసుకోండి. ఒకవేళ రావు గారు అవి బాగా కీమా ఇంకా చిన్న చిన్నగా చేసామనుకోండి, అప్పుడు మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు కొంచెం పెద్ద పీసెస్ లాగా ఉన్నాయి అనిపిస్తుంది కాబట్టి మిక్సీ పడుతున్నారు, అంతే కదా? అంతే. ఈ మిక్సీ మనం రెడీ చేసుకునే లోపల మీరు ఇంకోటి కూడా చేసుకోవచ్చు. మేమేం చేయాలి? ఇది కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం సోడా, కొంచెం కారం, కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం థిక్ బ్యాటర్ చేసుకోండి. ఓ, ఏమి పని చెప్తిరి మౌనిక. ఇది అమ్మ నీకోసం ఆయన పని చెప్పారు.
ఓకేనండి కట్ చేస్తాను ఓకేనండి, కొంచెం ఇంకా కొంచెం నీళ్ళండి, అంటే మేము ఎక్కువ వేసి మీ వల్లే పాడైపోయింది మా వంట అన్నారు అనుకోండి. కొంచెం పోయచ్చు. నూనె వేడైంది కదండి, బాగా వేడెక్కిందండి. ఇటు పెట్టమంటారా? ఓకే ఇలా పెట్టండి. రావు గారు మీ చేతికి ఏదో పెట్టుకుని ట్రెండ్ సృష్టిస్తున్నట్టున్నారు న్యూ ఇయర్. లేదండి, సేమ్ ఎప్పుడు ఇదే. అంతేనా? అంతే. అంటే ఏంటో మీరు ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ కొత్తగా కనిపిస్తారు. మీరు చెవు పోగు. ఓహో తాతయ్యండి. అవునా? ఏంటో ఈ రోజున కొత్తగా కనిపిస్తున్నారు మీరు. చెవికి ఇప్పుడు జనరల్ గానీ మగవాళ్ళు ఒక స్టోను అలాగే కదా పెడతారు. ఇది డిజైన్ గా పెట్టారు. ఏదో హంస. మా కూతురుదే ఒకటి తీసి వేసుకున్నాను అనమాట. అమ్మా కూతురు నొక్కేశారు ఆయన. చూసుకోమ్మా ఇంట్లో నీ చెవుది ఎక్కడ కనిపించట్లేదు వెతుకుతూ ఉండుంటావు, ఆయన నొక్కేశారు. ఓకే అంతేనండి. అంతే. మరి ఎగ్ దేనికండి? అవసరం లేదా? లేదండి, ఏం వద్దు. అంటే మీరు ఇంతకు ముందు నాకు ఎగ్ ఈ బ్రెడ్ పౌడర్ అలా ఎంత అంటే బ్రెడ్ పౌడర్ మీరు వేయకుండా కొంచెం ఎగ్ వేసుకుంటారు. ఎగ్ ఆల్సో బైండింగ్ వేయించండి అనమాట. సో ఎగ్ తో కూడా చేసుకోవచ్చు. ఎగ్ తో కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది కొంచెం బాగా పనే కదా. తినడం బాగా అని అయిపోతుందేమో కానీ పని మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. చాలా ఈజీ అండి ఇది. ఓకే, మంచి గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. సో నౌ కొంచెం టిష్యూ పేపర్ అండి ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఏం చేసిన రావు గారు ప్రాపర్ గా ఉండాలి అనుకుంటారు కదా. కొంచెం సమ్ టైమ్స్ అన్నమాట, నాట్ ఆల్ ద టైమ్. ఐ ఫీల్ ఆల్ ద టైమ్. ఓకే, మీరు సాస్ అవన్నీ పెడుతూ మన ముగ్గురు కోసం 3 చేస్తారా అండి? అవునండి, ప్రసాదం. అంటే ఇప్పుడు మనం దేవుళ్ళు. ఓకే, సో కొత్తిమీర కీమా బోండా రెడీ. వావ్, కొత్తిమీర కీమా బోండా రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కొత్తిమీర కీమా బోండా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మటన్ కీమా, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. శనగపిండిలో ఉప్పు, కారం, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కీమా మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర కీమా బోండా రెడీ.